ఇప్పుడు అశోక్ గారు మా కోసం నెక్స్ట్ రెసిపీ ఏం ఉండబోతుంది? రాజమండ్రి చిట్టి రొయ్యలు. రాజమండ్రి చిట్టి రొయ్యలు. ఓ బాగుందండి. ఆంధ్ర స్టైల్ ఫుడ్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఇందాకనేమో కౌస్ పిట్ట, ఇప్పుడు రాజమండ్రి చిట్టి రొయ్యలు. సో ఇదేనా అండి చిట్టి రొయ్యలు? ఓకే, చూసారా, ఆల్మోస్ట్ నాన్ వెజ్ లవర్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళైతే ఇష్టంగా తింటారు, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు కావచ్చు. సో మనం ఈ ప్రాసెస్ ఏంటి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కారం పొడి, గరం మసాలా, ఆనియన్, గ్రీన్ చిల్లీ, వెంకట సుబ్బయ్య గారి మసాలా, కొత్తిమీర్, ఆయిల్, ధనియాల పొడి, జీరా పౌడర్, రాజమండ్రి చిట్టి రొయ్యలు. రాజమండ్రి చిట్టి రొయ్యలు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటనే తెలుసుకుందాం. సరే అండి, చేసేద్దాం. ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాం అంటే ఎంత వెయిట్ తీసుకున్నాం? ఇది ఎంత వెయిట్ ఉంటుంది? ఇది 250 గ్రామ్స్ ఉంటుంది. 250 గ్రామ్స్ చిట్టి రొయ్యలు అయితే 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాం. ఓకే, సో కరెక్ట్గా మెజర్మెంట్స్ చూసుకొని చేసుకోండి, ఎందుకంటే చేసుకునే వాళ్ళు మనం అందాజం మీద వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాం పెనం పైన. ఆనియన్, ఒక ఆనియన్ సరిపోతుందా? 250 గ్రామ్స్ సరిపోతాయి మేడం. ఓకే, సో 250 గ్రామ్స్ దానికి మనం ఓన్లీ 1 ఆనియన్ వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు నేపాల్లో ఉండేవాళ్ళు కదా, సో హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు అంటే 20 సంవత్సరాల ముందు ఎందుకు ఇక్కడికి వచ్చారు? తెలిసిన సార్ మేడం. ఓకే, తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఓకే, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి. ఇప్పుడు ఫ్యామిలీ ఇక్కడ సెటిల్ అయిపోయిందండి? అవును మేడం. చిట్టి రొయ్యలు వేస్తాం. చిట్టి రొయ్యలు. ఓకే, దీన్ని బాగా లోపల క్లీన్ చేస్తారండి మరి? అవును మేడం, ఎందుకంటే దాని లోపల బీన్స్ లాంటిది ఒకటి ఉంటుంది కదా, అది తీసేస్తే అప్పుడు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అవును మేడం. ఓకే, ఇప్పుడు ధనియా పొడి, ధనియా పౌడర్, కారము, ఉప్పు, జీరా, గరం మసాలా. ఓకే, సో ఏమి ఇప్పుడు వేసిన మసాలాస్ అన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా. సో 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. కొత్తిమీర, మంచిగా నాన్ వెజ్ లవర్స్, అది కాకుండా ఆంధ్ర స్టైల్లో తినాలనుకునే వాళ్ళకైతే ఇవన్నీ ద బెస్ట్ అని చెప్పొచ్చు, అంత బాగుంటాయి. అండ్ చూస్తుంటే కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది, మంచి స్మెల్, ఆహా ఘాటు దంచి కొడుతుంది. ఓకే, అయిపోయిందండి. ఇలా అనుకున్నామో లేదో అలా అయిపోయింది. చిట్టి రొయ్యలు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా ఒకసారి? ఓకే, సర్వింగ్ బౌల్కి దించేసి ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రాజమండ్రి చిట్టి రొయ్యలు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఘాటు అయితే విపరీతంగా వస్తుంది. సో మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎలా ఉందో అనేది చూసేద్దాం. సో రాజమండ్రి స్పెషల్ చిట్టి రొయ్యలు అయితే ఆల్మోస్ట్ నా చేతిలో వేడివేడిగా రెడీ అయిపోయింది. దీన్ని గార్నిష్ చేసేద్దాం. సో చూస్తున్నారు కదా, ఆహా, తక్కువ టైంలో ఈజీగా అయితే మనకి రెసిపీస్ అనేది తొందరగా అయిపోతుంది. మనకి ఇందాక ప్రాన్స్ ఏదైతే ఉందో అది సెమీ కుక్డ్, అది మంచిగా వాష్ చేసిన తర్వాత ఈజీగా మనం మసాలాతోని గార్నిష్ చేసుకునేలాగా వేపుకుంటే సరిపోతుంది. సో ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి ఎలా ఉందనేది టేస్ట్ చేసేద్దాం. సో సీ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ రాజమండ్రి చిట్టి రొయ్యలు అనమాట. సో ఇది స్పెషల్గా రాజమండ్రి సైడ్ ఎక్కువగా ఓషన్స్ ఉంటాయి కాబట్టి, సీస్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ రొయ్యలు అనేది అక్కడ ఫేమస్.
ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో హైదరాబాద్ అనగానే మనకి గుర్తుకొచ్చేది బిర్యానీ, ఆబ్వియస్లీ చికెన్ దమ్ బిర్యానీ అలాంటి స్టైల్లో తింటాం. కానీ ఇక్కడ మాత్రం రాజమండ్రిలో ఎక్కువగా ఫేమస్ అయ్యింది సీ ఫుడ్. సీ ఫుడ్లో ఏంటి రాజమండ్రిలో అంటే చిట్టి రొయ్యలు. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇచ్చి పడేసినారు అంటారు కదా, అట్లా ఇచ్చి పడేసినారు.